ఈరోజు దేవుని వాగ్దానము, వారి నిట్టూర్పంతయు మాన్పివేయుచున్నాను. యెషయా గ్రంథము 21వ అధ్యాయము 2వ వచనము. నీ కష్ట సమయంలో సహాయం కోసం చేసే ప్రయత్నాలన్నీ సఫలం కానప్పుడు, విసిగినప్పుడు, బంధువులు, ఆత్మీయులు, స్నేహితులు ఎంతమంది ఉన్నా ఓదార్చేవారు ఒకరూ లేనప్పుడు వచ్చేదే నిట్టూర్పు. నిజంగా నీ కష్ట సమయంలో ఎంతమంది ఉన్నా అనుభవిస్తున్నటువంటి శ్రమను, కష్టాన్ని బట్టి నాకంటూ ఎవరూ లేరు, ఎవరూ సహాయానికి రారు అని నీవు బాధలో ఉండి ఉండవచ్చు. ఆ బాధలో నీవు దేవుణ్ణి కూడా దేవుడు నాకు పగవాడయ్యాడు అని బాధపడుతున్నావా? లేదు ప్రియ సహోదరుడా, సహోదరి. నీ ప్రతి సందర్భంలోనూ, నీ ప్రతి ఇబ్బందిలోనూ రక్త సంబంధికులు తోడుగా ఉండలేకపోవచ్చు, స్నేహితులు దరిచేరకపోవచ్చు, ఆత్మీయులు ఆదరించకపోవచ్చు. కానీ వారైనా నీవు విడిచిన నిట్టూర్పును బట్టి నిన్ను ఈసరించుకోవచ్చు. కానీ నిన్ను ఆదరించు దేవుడు మాత్రము నీవు ఆయన మీద సణిగినా, నీవు ఆయన నిందించినా, ఆయనకు దూరంగా వెళ్ళిపోయినా నీకు మాత్రము ఆయన సమీపంగానే ఉండి నిన్ను ఓదారుస్తాడు, నీ కన్నీరు తుడుస్తాడు, నీ గాయము మాన్పివేస్తాడు. ప్రభు కృప నీకు తోడై ఉండును గాక. ఆమేన్.